ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మకున్న ఎన్నో రెస్పాన్సిబిలిటీస్లో నేనొకటి. ముఖ్యంగా నా పెళ్ళి. అది జరిగితే అమ్మకు ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది. సంతృప్తి, సంతోషం తన కళ్ళల్లో చూడొచ్చు. ఆ ఆనందానికి కారణమైన మీకు నేను చెప్పేది ఓ చిన్న థ్యాంక్స్ మాత్రమే. ఇంకొక విషయం, అబ్బాయి ఇక్కడి వాడే అయినా ఇన్నేళ్ళు అక్కడ పెరిగాడు కాబట్టి అక్కడి కల్చర్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉండొచ్చు. అలాని చెడలవాట్లు ఉంటాయని అనను, కానీ పెళ్ళయ్యాక బాగుంటే చాలు. అబ్బాయి ముందు నేను ఇలా మాట్లాడగలనో లేదో తెలీదు, అందుకే మీకు చెప్తున్నాను. నేను అందరి అమ్మాయిలాగే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన వారి ముందు తలదించుకుని సిగ్గుపడుతూ కూర్చునేదాన్ని. కానీ నాకు సంబంధం తెచ్చింది ఏ మ్యాట్రిమోనీ వాళ్ళు కాదు కదా, నాకు తండ్రి సమానమైన వారు. అందుకే ఇవన్నీ మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాను. మీరైతే అర్థం చేసుకుంటారు. అదే బయట వాళ్ళ ముందు ఇలా మాట్లాడితే, ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, సిగ్గు బిడియం లేవా, మరీ ఇంత ఓపెన్ మైండెడా, ఇంకా క్యారెక్టర్ ఎలాంటిదో అని నానా రకాలుగా అనుకుంటారు. అలా అని నేను మౌనంగా ఉండలేను. ఏమీ తెలుసుకోకుండా తల వంచి తాళి కట్టించుకోలేను. అలా చేస్తే అప్పుడు నా జీవితం కూడా అమ్మ జీవితంలా నరకం అవుతుంది. వస్తాను అంకల్. అలాగే. సారీ, వెయిట్ చేయించానా? పర్లేదండి. కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? వద్దండి. కొంచెం పర్సనల్ మ్యాటర్, ఎలా స్టార్ట్ చేయాలో తెలియటం లేదు. చాలా కాన్ఫిడెన్షియల్. ఇది మీరెవ్వరికీ చెప్పకూడదు. లేదు, ఎవరితో చెప్పను. ఏంటో చెప్పండి. మీరు మేము ఒకే ఊరు వాళ్ళం. మా నాన్న మీకు బాగా తెలుసు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మకు పనిచ్చి సహాయం చేశారు. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే హెల్ప్ కోసమని మిమ్మల్ని పిలిచాను. చెప్పండి. నేను కీలకమైన పోస్ట్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది బయట తెలిస్తే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. లేదు, నేను ఎవ్వరికి చెప్పను. మూడో కంటికి కూడా తెలియనివ్వను. నన్ను నమ్మండి. నాపై మీకు నమ్మకం ఉండే కదా పిలిపించారు. ఎస్, ఆశ ఎంతటి మనిషినైనా మార్చేస్తుంది. చిన్ననాటి నుంచి పేదరికమే అనుభవించాను. జాబ్లో చేరాక హోదా ఉంది, కానీ మిగతా బ్యూరోక్రాట్ స్థాయిలో మెయింటైన్ చేయాలంటే వచ్చే జీతం ఒక్కటే సరిపోదు. ఇప్పటి వరకు ఏ ప్రాపర్టీ తీసుకోలేదు. ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. మీ నోటి నుంచి మాట నమ్మలేకపోతున్నాను. కానీ మీరు నమ్మకమైన వారు కాబట్టే మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఒకే ఊరి వాళ్ళం కదా, మోసం చెయ్యరనుకుంటున్నాను. నాకు మీ సహాయం కావాలి. డబ్బేమన్నా కావాలా? ఎంత కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తాను. 30 ఏళ్ల క్రితం 100 రూపాయలతో సిటీకొచ్చారని విన్నాను. ఇప్పుడు సిటీలో ఉన్న కోటీశ్వరుల్లో మీరు కూడా ఒకరు. అదృష్టం బాగా కలిసొచ్చింది. చాలా ఫాస్ట్గా ఎదిగారు. మీ బిజినెస్ ట్రాన్సాక్షన్ వాల్యూ సంవత్సరానికి 10 కోట్లైనా ఉంటుందా? అంత ఉండదండి. అంటే మీరు చూపించే లెక్క ప్రకారం సంవత్సరానికి ₹1 కోటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. యామ్ ఐ రైట్? అవును. కానీ మీరిచ్చే అప్పులే ఏడాదికి 6-7 కోట్ల వరకు ఉంటుందని ఇంకో అంచనా. ఏమంటారు? మీరు చెప్పినంత ఉండదు. అన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ నడిపేవాడిని అయితే ఇంత టైము ఇక్కడ మీకోసం స్పెండ్ చేసేవాడిని కాదండి. నేను చాలా బిజీగా ఉండేవాడిని కదా. అఫ్ కోర్స్. అయితే మీరు నా ఎక్స్పెక్టేషన్కి దగ్గరలో లేరు కాబట్టి నాకు హెల్ప్ చేయలేరు. సో ఇంకెవరైనా హెల్ప్ చేసే బిజినెస్ మ్యాన్, ఐ మీన్ ఫైనాన్షియర్ ఉంటే సజెస్ట్ చేయండి, అప్పుడు చెప్తాను. మేడం, మీరు మా ఊరి వాళ్ళు. మీ నాన్నగారు మాకు బాగా పరిచయం. మనం సేమ్ కమ్యూనిటీ. ఇలాంటి విషయాలు బయట వారితో డిస్కస్ చేయకండి. పబ్లిక్లో మీకు మంచి నేమ్ ఉంది.
దాన్ని పాడు చేసుకోకండి. మీకేం కావాలో నేను చూసుకుంటాను. డబ్బులు ఏమైనా అవసరమా? లేదు, డబ్బులున్నాయి. అర్థమైందిలేండి. ఆ డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టాలి. మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలి, అంతే కదా? మీరు చాలా ఫాస్ట్గా అర్థం చేసుకున్నారు. 30 ఏళ్ల అనుభవం మేడం. మీ డబ్బును సేఫ్గా ఉంచడమే కాదు, సంవత్సరానికి 1% వడ్డీ కూడా కల్పిస్తాను. మీకెప్పుడు కావాలంటే అప్పుడు పువ్వులో పెట్టి మరీ ఇస్తాము. నమ్మొచ్చా? ఇలాంటి లావాదేవీలన్నీ నమ్మకం పైనే ఆధారపడి జరుగుతాయి. ఇప్పుడు నాకు ఒక సైట్ తీసుకోవాలనుంది. డబ్బులున్నాయి, కానీ అది బ్లాక్ మనీ. దాన్ని వైట్గా లెక్కలు చూపించాలి. అంటే అప్పుగా తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ కావాలి, అంతేగా? ఎంతకు? 1.5 కోటి వరకు ఉంటుంది. ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంత అమౌంట్ అయినా పర్లేదు, నేను చూసుకుంటాను. మీకు మాత్రం ఛార్జ్ చేయండి. మరి ఎంక్వైరీ ఏదైనా వస్తే? డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటాయి, ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ డబ్బు పంపించండి, వేరే పేరుతో డిపాజిట్ చేయిస్తాను. ఆ డబ్బు మీకు అప్పుగా ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ రెడీ చేసి పంపిస్తా. డబ్బు రేపు పొద్దున్నే ఇచ్చి పంపిస్తాను. మీరు ఈ మాట చెప్పాక నాకు చాలా తేలిగ్గా ఉంది. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని టెన్షన్ పడ్డాను. సరేనండి, నేను వెళ్ళొస్తాను. నీలకంఠం మీకు బాగా క్లోజా? ఆయన ఒక నర్సింగ్ హోమ్ కడుతున్నారు. ఆయనకు కూడా ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరం వచ్చిందని విన్నాను. ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే డాక్యుమెంట్స్ కోసం నీలకంఠం మిమ్మల్ని కలిశారని చాలా మంది అనుకుంటుంటే విన్నాను. నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను. నేనేమన్నా అప్పు డాక్యుమెంట్లు రాయించిచ్చే డాక్యుమెంట్ రైటర్నా? నాకేం సంబంధం లేదు. అయితే మీ డాక్యుమెంట్ రైట్ కాదు, మరి మీరు అప్పుగా ఇచ్చారా? నేను చెప్పిన లెక్క ప్రకారం మీ కంపెనీ సంవత్సరం ట్రాన్సాక్షన్ ₹1 కోటి. అలాంటప్పుడు నీలకంఠానికి 6 కోట్ల అప్పు ఎలా ఇచ్చారు? మీరు హెల్ప్ కావాలని పిలిపించి ఇప్పుడు నన్ను హెల్ప్లెస్గా నిలబెట్టి ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంటికి పిలిపించి బెదిరించడం చట్టరీత్యా నేరం అవుతుంది. యూర్ రైట్. నేను మీ ఇంటికి రావాల్సిందే, లేదా మిమ్మల్ని మా ఆఫీస్కి పిలిపించాల్సిందే. చట్ట ప్రకారం నాకు ఆ మాత్రం అధికారం ఉండదనుకుంటున్నారా? ఉంటుంది కదా. కానీ ఒక్కసారి ఫినాన్స్ కంపెనీపై ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయిందంటే ఏమవుతుందో మీకు తెలీదా? మీ దగ్గర డిపాజిట్ చేసిన వాళ్ళు మీ కంపెనీని డిఫాల్టర్ కంపెనీ అనుకొని డిపాజిట్లు వెనక్కిమ్మని అందరూ ఒకేసారి మీ మీద పడిపోతారు. కొత్త డిపాజిట్లు రావు. ఇక అప్పు తీసుకున్నవారు ఎలాగో ఫినాన్స్ కంపెనీ ఎత్తేస్తారని వాళ్ళు అప్పు కట్టకుండా చేతులెత్తేస్తారు. కానీ మీరివ్వాల్సిన డబ్బులు, ఆస్తులు తిరిగిచ్చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఫినాన్స్ కంపెనీ చాప్టర్ క్లోజ్. మీరు ఏ 100 రూపాయలతో సిటీలో అడుగు పెట్టారో మళ్ళీ అదే 100 రూపాయలతో రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. అది భయపడకండి. నా టార్గెట్ మీరు కాదు. మీది చాలా చిన్న కేస్, డోంట్ వరీ. బట్ నా దగ్గర మీ అతి తెలివితేటలు చూపించకపోవటమే మంచిది. ఇదంతా వెళ్ళి నీలకంఠానికి చెప్పకండి. తెలివైన వారు మీరు, చెప్పరు, చెప్పలేరు. రండి మాస్టర్.
కూర్చోండి మాస్టరు, కూర్చోండి. మాస్టర్, 1 మినిట్లో వస్తాను. అలాగే బాబు. మాస్టర్, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ బాబు. దేవిక ఎలా ఉంది మాస్టర్? తనని కలిసి చాలా కాలమైంది కదా. బాగుంది బాబు. ఇటువంటి చూడు బాబు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో దేవిక నీకు చెప్పే ఉంటుంది, కాబట్టి స్ట్రైట్గా విషయానికి వస్తాను. చెప్పండి మాస్టర్. మనం ఒక్క పూట వండుకు తినే కూరగాయల కోసం మార్కెట్ అంతా వెతికి వెతికి మనకు నచ్చిన కూరగాయల దగ్గర ఆగి పదే పదే బేరమాడి మరీ కొంటాం. అలాంటిది నా రక్త సంబంధమైన నా మనవరాల్ని మీకు దత్తత ఇవ్వాలంటే నేను ఇంకా ఎంత జాగ్రత్త పడతానో, ఎంత మదన పడుతుంటానో నువ్వు అర్థం చేసుకోవచ్చు. అయిన వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మాస్టర్. దేవిక విషయంలో నేను ఆ బాధని ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. నాకు ఆ దేవుడు వేసిన శిక్ష చాలా పెద్దది బాబు. నా మనవరాలు రమ్య కళ్ళు తెరవగానే నా కూతురు కళ్ళు మూసింది. అప్పటినుంచి నా చాదస్తం వల్లే నా కూతుర్ని కోల్పోయానన్న బాధ నా గుండెల్ని తూట్లు తూట్లు పొడి చేస్తోంది. నా బిడ్డ విషయంలో జరిగిన తప్పు నా మనవరాలి విషయంలో జరగకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే కూతురు పోయిందన్న బాధను దిగమింగుకొని ఆ పసికందును మాత్రం నా కళ్ళలో పెట్టుకొని పెంచుకున్నాను. నేనున్నన్ని రోజులు రమ్య ఉంటుంది, కానీ రమ్య ఉన్నన్ని రోజులు నేనుండను కదా. పండిన పండు పండిన తర్వాత చెట్టు నుంచి రాలిపడ్డట్టు 6 వయసున్న నేను ఇక ఎక్కువ రోజులు ఉండలేనని అర్థమవుతుంది బాబు. అలా మాట్లాడకండి మాస్టర్. మాస్టర్, మీకేం కాదు. లేదు బాబు, పైనుంచి నా కూతురు భయంగా ఉంది, తొందరగా రా నాన్న అని నన్ను పిలుస్తోంది బాబు. బాధపడకండి మాస్టర్. నిజానికి రమ్యని దత్తత ఇవ్వడం నాకిష్టం లేదు, కానీ నేను పోయాక రమ్య ఒంటరిగా ఉండకుండా తనకు కూడా ఒక కుటుంబం ఉంటే బాగుంటుందని దత్తతకు ఒప్పుకున్నాను. మీరు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం మాస్టర్. తనకంటూ నలుగురు తోడుంటే ధైర్యంగా ఉంటుంది. అవును బాబు, దత్తత తీసుకునే విషయంలో నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. మాస్టర్, దేవిక నిర్ణయమే నా నిర్ణయం. రమ్యని మా సొంత కూతుర్లా చూసుకుంటాం. మీరేం వరి అవ్వకండి. సంతోషం బాబు, కానీ నాదో కండిషన్ బాబు. చెప్పండి మాస్టర్. మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తున్నందుకు
నువ్వు తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు భార్యాభర్తలుగా కలిసుంటేనే నేను దత్తత ఇవ్వడానికి ఒప్పుకుంటాను. మాస్టర్, మీరు దేవిక అడగగానే దత్తత ఇవ్వచ్చు అన్న నమ్మకానికి ఎలా వచ్చారు మాస్టర్? అంటే తన బిహేవియర్, తన క్యారెక్టర్, మంచితనం, ఓర్పు ఇవన్నీ చూసే కదా. అవును, మీరు నమ్మిన దేవిక నన్ను నమ్మి వాళ్ళ సొంత వాళ్ళని వదిలేసి నాతో వచ్చింది మాస్టర్. దీన్ని బట్టే నేను ఎలాంటి వాణ్ణో మీకు తెలిసిపోతుంది. పైగా దేవికకి నచ్చింది నాకు కూడా నచ్చుతుంది. రమ్య విషయంలోనూ అంతే. కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు కదా. యా, అఫ్కోర్స్. కామన్గా మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా. అలాగే ప్రతి సంసారంలోనూ చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. అవన్నీ నీటి మీద బొడుగల్లాంటివి మాస్టర్, ఎంతో కాలం ఉండవు. మాస్టర్, మీకో విషయం తెలుసా? దేవిక ఇక్కడి నుంచి తనకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి వెళ్ళిపోయింది, కానీ నేను వెళ్ళగొట్టలేదు. నీ పాజిటివ్ మెంటాలిటీ నాకు బాగా నచ్చింది కళ్యాణ్. కానీ ఇంత మెచ్యూర్డ్ మైండ్తో ఉన్న మీకు పిల్లలు ఎందుకు లేరు? మాస్టర్, మేమిద్దరం ఇక్కడికి పైసా చేతిలో లేకుండా కేవలం కట్టుబట్టలతో మాత్రమే వచ్చాం. కష్టపడి చదివి మంచి జాబులు సంపాదించాం. మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదంటే లైఫ్లో బాగా డబ్బు సంపాదించాకే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్ ఇలా దూరంగా ఉండిపోయాం. నా కూతురిలాగే దేవిక కూడా ప్రేమలో మోసపోయి వచ్చిందేమో అని నీ మీద కోపంతో నిన్ను కలవాలని వచ్చాను. కానీ కారు దిగిన క్షణం నుంచే నీ ప్రవర్తన, నీ మాట తీరు చూసి నా అభిప్రాయం తప్పని, అభిప్రాయ భేదాల వల్లే మీ ఇద్దరూ దూరంగా ఉంటున్నారని తెలిసి నా అభిప్రాయం మార్చుకున్నాను. థ్యాంక్స్ మాస్టర్. అన్నట్టు మీ ఇద్దరూ కలిసుంటామని మాటిస్తే ఇక దత్తత కార్యక్రమం గురించి ఆలోచిస్తాను. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. రండి రండి. ఆ బ్యాగ్ ఇవ్వండి. రండి. ఎంఎస్ చేశాడు, అమెరికాలో ఉన్నాడు. అంతా బాగానే ఉంది. ఇదివరకు ఇక్కడే ఉన్నాడా? 6 years బ్యాక్ ఇక్కడే ఉన్నాడు. ప్రమోద్ గారికి ఏమవుతాడు? మేనల్లుడు, అక్క కొడుకు. అబ్బాయికి తోబుట్టవులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలీదు, నేను అడగలేదు. ప్రమోద్ గారు ఏం చేస్తారు మీ కాలేజీలో? మ్యాథ్స్ లెక్చరర్. మరి ఆ మాత్రం తెలియదా ఆయనకి? పెళ్లి విషయం మాట్లాడాల్సింది అమ్మాయితో కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో అని. ప్రమోద్ గారికి నేను 10th నుంచి తెలుసు, అందుకే పిలిచి మాట్లాడారు. నువ్వు చెప్పాల్సింది మా అమ్మతో మాట్లాడండి అని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? పిలిచి చెప్పింది ఆయన, నేనే ఆయన వెళ్ళి అడిగానా? మరి నువ్వేం చెప్పావు? మా అమ్మతో మాట్లాడండి అని చెప్పాను. అబ్బాయి గురించి ఇంకేం చెప్పారు? ఆ అబ్బాయి గురించి నాకు అసలు ఏమీ తెలీదు. నేనెప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు. లెక్చరర్ గారు చెప్పారు, ఆయన మంచి వ్యక్తి. ఇంటికొస్తారా? వాళ్ళు ఇంటికి రావడం వద్దు, ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చాను. వాళ్ళతో నువ్వు మాట్లాడు. వాళ్ళే ఇంటికొస్తే బాగుంటుంది. నేను అమ్మ ఉంటాం. కావాలంటే దేవికను కూడా రమ్మని పిలవచ్చు. ఏం వద్దు, ముందు నువ్వు వెళ్ళి మాట్లాడు. అబ్బాయిని చూసి మాట్లాడి ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఎందుకే? ఆ అబ్బాయి మన ఇంటికొస్తే మన ఫ్యామిలీ సిచ్యువేషన్, మీ నాన్న కండిషన్ తెలిసిపోతుంది అనే. వాళ్ళ ఆరా తీయడానికంటే ముందే మన ఇంటి పరిస్థితుల గురించి నువ్వే చెప్పు. ఆయన వాళ్ళ మేనల్లుడికి చెప్తాడు. వాళ్ళకి ఓకే అనుకుంటే అప్పుడు రానివ్వు. అంటే
మన పరిస్థితి గురించి నిజం చెప్పమంటావా లేక సర్ది చెప్పమంటావా? ఎందుకంటే 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమన్నారు. నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదు గాని 99 నిజాలు చెప్పి ఒక్క అబద్ధం చెప్తేనే దాన్ని దాచిపెట్టడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మనకు అవసరం అమ్మా? నిజమే, చెప్తాను. పెళ్ళంటే 2 కుటుంబాల మధ్య నిజాయితీగా జరగాల్సిన ఒక ఒప్పందం. నువ్వు వాళ్ళతో మాట్లాడమా. అన్నీ నువ్వే డిసైడ్ చేసుకొని వచ్చావు. ఎప్పటికైనా పెళ్లి తప్పదు. ఎలాగో నా పెళ్లి చేస్తే గాని నన్ను వదిలిపెట్టు. మన ఇంటి పరిస్థితులు తెలిసిన దగ్గర చుట్టాలు, దూరపు బంధువులు కూడా పిల్లనివ్వండి అని మన ఇంటి గుమ్మం తొక్కరు. అందుకే వాళ్లే వెతుక్కుంటూ వచ్చారు. ఎలాగో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాక త్వరగా నిర్ణయం తీసుకోవడమే మంచిదనిపించింది. అప్పుడే కదా నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. పెళ్లి గురించి అన్నీ తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావు. తెలుసుకొని చేసుకోవాలనుకుంటున్నాను. అంతేగాని వెయిట్ చేసి ఆగమేఘాల మీద వచ్చే మాఘమాసంలో పెళ్లి చేయాలనుకున్నామా అంతే స్పీడ్గా ఎవడో ఒక అనామకుడు వస్తాడు. వచ్చినవాడు ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర వదిలేసి అట్నుంచి అటే వెళ్ళిపోతే. అందుకే ముందు వెనుక చూసుకోవాలంటే ఇప్పటినుంచే అబ్బాయిని చూస్ చేసుకుంటే మంచిదనిపించిందమ్మా. అయితే అబ్బాయి ఓకే అంటే పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతావా? నీ అంత తెలివితేటలు నాకు లేకపోవచ్చు, కానీ తెలివి తక్కువ దాన్నైతే కాదు. మీరు ఇంటి పత్రాలు పెట్టి తీసుకున్న అప్పు అడగడానికి ఎవ్వరూ రారని ధీమాగా ఉండొద్దు. ఇంటి అప్పు కట్టే వరకు వెంట పడుతూనే ఉంటాను. నన్ను ఎనిమిగా అనుకొని నాతో పెట్టుకొని బ్రతకటం అంత ఈజీ కాదు.